ఇప్పుడు మనం వాంగీబాత్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వాంగీబాత్ పౌడర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు మినప్పప్పు, 1 గ్లాసు శనగపప్పు, 1/3 గ్లాస్ ధనియాలు, చిన్న ఎండు కొబ్బరి చిప్పని పీసెస్గా లేకపోతే తురిమి పెట్టుకోవాలి. ఇలాగా కొద్దిగా ఎండిన కరివేపాకు, 4 నుంచి 5 దాల్చిన చెక్క ముక్కలు, 10 లవంగాలు, 3 యాలకులు, ఫ్రై చేయడానికి ఆయిల్. ఫస్ట్ స్టవ్ మీద బాండ్లీ పెట్టి వెలిగించుకోవాలి. దాంట్లో మినప్పప్పు వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పప్పులు 2 విడివిడిగా వేయించాలి. మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఈ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసి దాన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో వేయించాలి. శనగపప్పు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని కూడా వేయించి దీన్ని కూడా ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వేయించిన పప్పుల క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని అంతే క్వాంటిటీ, ఆల్మోస్ట్ అంతే క్వాంటిటీ ఎండుమిర్చి తీసుకోవాలి. కారము కొంచెం తక్కువగానే ఉండాలి, ఎందుకంటే పొడి ఎక్కువ వేస్తాం వాంగీబాత్కి కాబట్టి. ఈ క్వాంటిటీకి ఆ క్వాంటిటీ కరెక్ట్గా అంతే ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేయాలి. వేయించడానికి సరిపడా ఆయిల్ వేయాలి. దాంట్లో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి 1 నిమిషం పాటు ముందు వేయించాలి. ఇలా 1 మినిట్ వేయించాలి. ఇప్పుడు దాంట్లోకి ధనియాలు, ఎండు కొబ్బరి వేసి 2 మినిట్స్ వేయించాక ఎండుమిర్చి వేయాలి. ఇలాగా ఒక 2-3 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి ఒక 5 మినిట్స్ పాటు వేయించి ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ వేయించిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. బాగా పొడి చేసుకోవాలి, అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా కాస్త బరకగా ఉండాలి. ఇప్పుడు ఇదే జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఇవి మిర్చి, ఎండుమిర్చి, ధనియాలు దీన్నన్నింటి వేసి మళ్ళీ ఒకసారి బాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పొడి చేసుకున్న పప్పులు, శనగపప్పు, మినప్పప్పు వీటిని ఈ బాండీలో వేసేసి దాంట్లోనే ఈ ఎండుమిర్చి, గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి అంతా వేసేయాలి. ఇప్పుడు ఇలా బాగా
పొడి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక బాటిల్లోకి తీసి పెట్టుకోవాలి. 2 months వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది పొడి. ఇప్పుడు వాంగీబాత్ పౌడర్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.